పూర్తి చేసాడా? చివరిలో ఈ మధ్యన కొన్ని రిలీజ్ చేశారు. అది కూడా ఒక ఆయన అనుకున్నది అప్పుడు ఎన్ని 20 లక్షలు అనుకున్నది, ఆయన కన్స్ట్రక్షన్ బిగిన్ చేస్తే 3 లక్షలు, చివరికి వచ్చేటికి 80,000 ఏమో, అందులో 30,000 ఏమో ఈయన పూర్తి చేసి ఇచ్చాడు. అంటే ఒకళ్ళ హయాంలో ప్రారంభమయ్యే హౌసింగ్ స్కీమ్ ఇంకొకళ్ళ టైంలో కంటిన్యూ చెయ్యట్లేదు. ఇది సజీవ సాక్ష్యం. అది ఎందుకంటే పేరు వాళ్ళకి వెళ్ళిపోతుంది, పూర్తి చేసి మనం ఇచ్చినా సరే అని. ఎట్లయితే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి నేను కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళకి పేరు అవుతుంది అని చెప్పి ఆయన జడగొట్టాడు, ఆయన ఏం జడగొట్టాడు. ఇప్పుడు ఈయన ఇస్తానన్న వీళ్ళు వాళ్ళు ఆపేస్తారు కదా, నెక్స్ట్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ అదేదో 3 సెంట్లు 30 సెంట్లు అని చెప్తే దానికోసం అని చెప్పి ఇవన్నీ మళ్ళీ కొత్త సిస్టమ్స్ బిగిన్ చేయాలి, మళ్ళీ 5 ఏళ్ల పాటు నడిచిపోతుంది, ఈ కథ అంతా నడిచిపోతుంది. కాబట్టి అది ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది ఇలా ఇవన్నీ కూడా. అదే సందర్భంలో మిగతా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆగిపోతాయి. ఎలాగా అంటే సింపుల్ లాజిక్, ఇప్పుడు విద్యా దీవెన, ఇక్కడ విద్యా దీవెన అనేటువంటిది కాకుండా వేరే పేరుతో నడుపుతారు, అంతవరకు ప్రాబ్లం లేదు. అమ్మ ఒడి ఎంతమంది అంటే అంతమంది అన్నారు. ఇక్కడ అమ్మ ఒడి వచ్చేటప్పటికి అమ్మ ఒడే కాదు, ప్రతి సంక్షేమ పథకానికి ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి ఇప్పుడు జరిగేటటువంటి దానికి ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబు గారి టైంలో రేషన్ కార్డుల ఏరివేత జరిగేది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 99-2004 మధ్యలో అంతకుముందు రేషన్ కార్డులు ఇచ్చిన వాటి మీద సమీక్ష అని పెట్టారు. ఫస్ట్ ఏం చేస్తాయంటే ఈనాడు ఆంధ్రజ్యోతివి రేషన్ కార్డులు అక్రమార్కులు తినేశారు, అర్హత లేనటువంటి వాళ్ళకి అనర్హులకి ఎట్లా వచ్చినాయి, దీని మీద సమీక్షిస్తున్నారు చంద్రబాబు. ఆయనకి షాక్ తిన్నారు ఇది తెలిసే